రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చావు. మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు. ఆమె పేరు ప్రియా. ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్ళిపోయింది. ఇక జీవితంలో పెళ్లి మాటే ఎత్తకూడదనుకున్నాను. అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి. ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను. మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది. తను చేసిన తప్పు కుమిలిపోతుంది. ఇప్పుడు నేను లేదే బతకలేనంటోంది. వెళ్ళిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను. ప్రాణం పోసే డాక్టర్గా ప్రేయస్ చావుకి కారణం కాలేను. అలాని లోకం కోసం నిన్ను భార్యగా ఉంచి ప్రియతో సంసారం చేయడం నా వల్ల కాదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం విడాకులు తీసుకుందాం. విడాకులా అంటే ఏంటవి? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కోర్టు సాక్షిగా కాదనుకుని విడిపోవడం. మనిద్దరం విడిపోవాలనుకున్నామని కోర్టుకి అప్లికేషన్ పెట్టాక సంవత్సరం అయితే గాని కోర్టు మనకి విడాకులు ఇవ్వదు. అప్పటిదాకా మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. మా అమ్మా నాన్నలకు కూడా తెలియకూడదు. సమయం చూసి నేనే చెప్తాను. ఏమంటావు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడు మాటకు నువ్వు ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. ఇది ఉంచుకోవచ్చా? నీ ఇష్టం. కావాలంటే ఉంచుకోవచ్చు. సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులా ఉన్నావు, మొయ్యలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తా. ఇదేమిటి సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారేమిటి? పొరపాటున చేయి జారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేమిటి సార్, కావాలని నేలకేసి కొట్టి చేయి జారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది లేవయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి, వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు, వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబు. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్ స్వర్గంలో అనుకున్న సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్,
కాదురా బాంబు. ఇడ్డలు సార్ బాబురా. అయ్యో బాబు కాదు సార్ ఇడ్డలు సార్ బాబు. అయ్యో బాబోయ్, నా ఇడ్డలు లేకపోతే చేశారు బాబోయ్. నేను చెప్పేది అదేనయ్యా గురునాథం. నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి. పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎండీతో చెప్పు. ఎంతమందికని అడుగుతున్నావా? 500-600 మందికని చెప్పయ్యా. ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయమని చెప్పు. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, కమిషన్ కొట్టకు. ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నీ చేత తినిపిస్తాను, జాగ్రత్త. ఓకే. ప్రభా ప్రభా. అబ్బాబ్బాబ్బా ఏమిటండి మీ అరుపులు? నా అరుపులే గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి ఇంతవరకు దిగిరాలి. నమస్కారం అండి. రండి. రండి రండి. మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందే, సమయానికి వచ్చారు. వసంత ఎవరొచ్చారో చూడమ్మా. నాన్న ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేనమ్మా రావడం. నువ్వు బాగున్నావు తల్లి? ఒరే పెళ్లి కొడుక, అరే ఇంకా అలా ఉన్నావేంట్రా? తలంటు పోసుకోవాలి, ఫ్రెండ్స్ ని పిలవాలి, పార్టీకి వెళ్ళాలి. మొదటి పెళ్లి రోజుకి ఎలా డల్ అయిపోతావేంట్రా? ఏ గొర్రెలరా మీరు? బాగున్నావు? బాగున్నానండి. అమ్మా, మా నూరు రాములూరు గుళ్ళో మీ ఇద్దరు పేరున పూజ చేయించానమ్మా. ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ. మనూరు పెద్దాచారుల వారు మీ ఇద్దరు పల్లె పల్లె పొగిడే జంట కావాలని, పండంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా. మీరేనన్నా చెప్పండి బాబు గారు, మా మొదటి పెళ్లి రోజుకే మా ఆవిడ నెల తప్పేసింది. మీ అల్లుళ్ళు అంత స్పీడ్ లేదండి. అసలు ఆ రెండో పెళ్ళాన్ని వదిలేస్తే గానీ స్పీడ్ పుట్టదండి. రెండో పెళ్ళామా? అవును, ఆ రెండో పెళ్ళం వల్లే మీరు తాతకాలైపోయారు. రెండో పెళ్ళాం ఏమిటండి? అదే మొదటి పెళ్ళాం. ఓనే అదే మొదటి పెళ్ళం అనుకో. మొదటి పెళ్ళామా? ఆసుపత్రి, ఆ ఆసుపత్రికే మా వాడు ముందుగా తాళి కట్టాడు. ఒరేయ్, ఈ రాత్రికైనా ఆ పెళ్ళానికి విడాకులేవరా? మీ అమ్మగారి దగ్గరుండి ఇదంతా. త్వరలో విడాకులు వస్తాయి, మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు. నాకేం ఇబ్బంది లేదు. నాకు ఇబ్బందిగా ఉంది, అందుకే రేపు ఊరు వెళ్తున్నాను. మళ్ళీ 10 రోజుల వరకు రాను. మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు. మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదూ. బాధపడ్డానికి నేను దేవతని కాదుగా. ఇదేమిట్రా ఇప్పుడు మెడ్రాస్ దేనికి? మద్రాస్ అపోలో హాస్పిటల్లో పనుంది, 10 రోజుల్లో వస్తా. అప్పుడు వసంతం తీసుకెళ్ళు. పనైన వెంటనే ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళండి. అవునరా, పెళ్ళైన తర్వాత మీ దంపతులు ఇద్దరు తిరుపతి వెళ్ళారు కదా, వెళ్ళండి. ఆ మాటే ఆయన చెప్పారు, నేనే వద్దన్నాను. నాకు ఒంట్లో బాగుండడం లేదు, నీరసంగా ఉంటుంది. ఒంట్లో నీరసంగా ఉంటుందా? ఒరేయ్, నీ భార్యకి ఒంట్లో నీరసంగా ఉంటుందంట, అదేదో కాస్త పరీక్షించు. ఏవోయ్, నీ కొడుకు నన్ను త్రాసం చేసేట్టున్నాడు. చూడు చూడు. ఏమ్మా? అదేం లేదత్తయ్యా. ఇంకా టైం ఉందలారా. అమ్మా వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. డాడీ వస్తాను. రేపు పెట్టి తీసురా. ఒరేయ్ డాక్టర్, అస్తమానం ఊళ్ళు తిరగడం కాదు, కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు. ప్రభా, ఎలాగో ఇందరూ వచ్చాం కదా, మైసూర్ వెళ్ళి బృందావన్ అడ్రస్ చూసేద్దాం. మన హనీమూన్ రోజులు చాలే గుర్తుకొస్తున్నాయి. ఊరుకోండి. క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు, మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు. పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి. ఏమండి, కొంచెం తలుపు తెరవండి. నా కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు నిలబట్టలేదు. ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి. ప్రభావతి, నీ కొడుకు నిర్వాకం నా కంట పడకూడదని ఆపుతున్నావు. ప్రభావతి, నా మాట వినండి. ఆగు కళ్ళు ప్రభావతి. చూస్తే మన పరువు పోతుందండి. ఒరేయ్ వేణు, ఏమండి, నువ్వే ఆడు.
తర్వాత ఎత్తేమిటో తెలియటం లేదండి. మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా? లేదమ్మా, ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. బెంగెందుకు? నేనేమన్నా చిన్నపిల్లన్నా? మీ అమ్మ పిచ్చిదిరా, నువ్వింకా చిన్నపిల్లాడివి అనుకుంటుంది పాపం. నువ్వెంత ఎదిగిపోయావో దానికేం తెలుసు. మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ. నువ్వు వెళ్ళింది మద్రాసు కదరా, ఇవి అక్కడ దొరకవుగా. ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి. లేదు డాడీ, మెడ్రాస్ ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. అమ్మ వసంత, వెళ్లి హీటర్ ఆన్ చేసి వాడు స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. ఏరా, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా? నువ్వు వెళ్ళింది బెంగళూరు, ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో. మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల పేరు మీద ఉన్నారు. ఏమై కరెక్ట్? ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడండి. కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల? ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు. అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది. నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ పెళ్ళి? కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఏమిట్రా ఇది? 10 మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే వీడి నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని. విడాకుల? వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది. అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది.